శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం భర్తనెప్పుడు అనుసరించే భార్య కూడా అదనుగుణ్యం పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం నువ్వే వచ్చేస్తే ఎలాగయ్యా? అర్జెంట్ గా నేను వేరే పెళ్లి చూపులకి వెళ్ళాలి. పెళ్లి కొడుకు రాలేదా? 18 ఏళ్ల క్రితం నన్ను చూడడానికి వచ్చి ఇప్పుడు నా కూతురు చూడడానికి వస్తావా? కళ్ళ గంతలు కట్టుకుని ఈ ఫోటోలలోంచి ఒక అమ్మాయి ఫోటోని తీయి. ఆ ఫోటోలో ఏ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి అని కాబోయే పెళ్ళ. అట్లయితేనే పెళ్లి, లేకపోతే నీ గతి. నాకు అసలు నచ్చలేదు. ఏంటి ఇలా దువ్వావు? సరిగ్గా కూర్చో. పెళ్లిడికి వచ్చింది గానీ తలదూకోవడం చేత కాదు. అయినా నీ జడేమన్నా బారెడుంది అనుకున్నావా? పోనీలే కదా అని వేస్తుంటే నచ్చలేదు గిచ్చలేదంటూ అంకలు. అబ్బా నొప్పి. నాకు నొప్పులుగానే ఉన్నాయి చేతులు, రోజు నీకు తలదవ్వలేక. అయినా రేపు నీకు పెళ్ళయ్యాక ఎవడేస్తాడే? నా మొగుడే. లేకపోతే రోజు నువ్వు వచ్చి వెయ్యి. చాలు చాలే. అంతేగాని నేర్చుకుందామని మాత్రం లేదు. ఇదిగో ఇవి తీసుకెళ్లి లోపల పెట్టు. పాపం ఏం చేస్తున్నాడు ఆ మహానుభావుడు. అమ్మా, ప్రపంచంలో ఇంత అన్యాయం ఎక్కడా ఉండదమ్మా. ఏమిట్రా అమ్మకు జడేయడమా? కాదే, నా కాబోయే పెళ్ళం ఫోటో నా కళ్ళ గంతలు కట్టి నా చేతి తీయించి నాకు చూపించకుండా ఫోటో దాచేస్తారా? మేం చూసాం. అమ్మాయి ఫోటో చాలా బాగుంది. ఏమేవ్, పెళ్లి చేసుకునేది మీరా నేనా? పెళ్లి కూతుర్ని నేను చూడక్కర్లేదు. పెళ్ళైన తర్వాత నీ పెళ్ళాం జడ లాక్కో, నా జడ వదిలే. అలా లాగాలన్నా దాని ఫోటో చూడాలి కదంటే జుట్టు ఎంత ఉందో. అయితే ఏం అక్కర్లేదు. అమ్మా, నా మంచి అమ్మ కదూ. నాన్న నీ ఫోటో చూసే కదంటే పెళ్లి చూపులకు వచ్చింది. ఇప్పుడు నాకు పెళ్లి చూపులు కూడా లేవాయే. కనీసం ఫోటో అన్నా చూపించవే ప్లీజ్. మీ నాన్న నీలాగా 100 పెళ్లి చూపులు చూడలేదురా, ఒక్కటే, అది కూడా నన్నే. అది నాన్న గొప్పతనం కాదమ్మా, నీ అందం. అమ్మా, ఆ అమ్మాయి నీలా అందంగా ఉంటుందా, నాన్నలాగా మందంగా ఉంటుందా? చెవితే నువ్వు ఫీల్ అవుతావు గానీ నువ్వు అచ్చం ఐశ్వర్య రాయిలా ఉంటావు. ఆ నవ్వు కూడా నా కర్మ. నీ సన్నాయి ఆపుతాను గాని ఒక్కసారి ఫోటో మా అమ్మమ్మ, ఒక్కసారి ఇస్తానులే. అందులో ఉంది, తీసుకో. ఓవెల్లోనా? నీ అమ్మ కడుపుమాట అది పాటికి మాడి మసి అయిపోయి ఉంటుంది. పోపుల డబ్బాలోరా? పోపుల డబ్బాలోనా? ఈ ఘాటుకి ఆ అమ్మాయికి తుమ్ములు రావటే. అలా ముఖ్యంటమా ఇలా పెట్టావు? తుమ్ములు స్త్రీయా? ఘాటు కదా. నువ్వు ఎలా ఉంటావోనని హడలు చచ్చిపోయాను. చాలా బాగున్నావు. అలా ఇంతకాలానికి నా జీవితంలోకి వచ్చావా ఇలా? అలా అలా మా ఇద్దరి మధ్య నువ్వేంటే కల్పనారా ఇలాగా పోతులకి? అలా నేను ఇలా సక్సెస్. ఏంట్రది? ఏంట్రా? ఏమే వీడేంటే మెలకలు తిరుగుకుంటూ పైకి వెళ్తున్నాడు? అమ్మాయి ఫోటో దొరికింది.
ఇవ్వద్దని చెప్పాను కదా. నేనేం చేయను, వెతుక్కొని లాక్కున్నాడు. వాడు వెతుకుంటుంటే గాడిదలు కాస్తున్నావు నువ్వు. వీడి తొందర ఏమో గాని పేరయ్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే మన వియ్యంకుడు మాత్రం మహా పీనాస్. అతను పెళ్ళెలా చేస్తాడో, మర్యాదలు ఎలా చేస్తాడో, అసలు పీనాశనంలో అతను ఏ రేంజ్ లో ఉన్నాడో తెలియాలి కదా. ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. అందరికీ నా నమస్కారం. సోదరులారా, మన అభాపో సంఘం, అదే అఖిల భారత పొదుపు సంఘం పెట్టి 5 సంవత్సరాలైంది. ఈ సంవత్సరంతో మన మెంబర్షిప్ 5కు పెరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు పీతాంబరం గారు మాట్లాడతారు, మీరు మాట్లాడండి. నమస్కారం 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 నమస్కారం. ఇకపోతే ఈ నెల 10వ తారీఖుతో మన ప్రెసిడెంట్ పదవీ కాలం ముగిసిపోతుంది. మనం కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి. ఇకపోతే ఈ సంవత్సరం ఎవరెవరు పొదుపులో గొప్ప గొప్ప ఘనకార్యాలు సాధించారో వాళ్ళ వివరాలు రేపటిలోగా మన సెక్రటరీ గారికి అందజేయాలి. ఇకపోతే వాటి ఆధారంగా ఈ నెల 10వ తారీఖున అభాపో సంఘానికి ఎన్నిక జరుగుతుంది. ఇకపోతే అలాగే ఈ సంవత్సరం మన సంఘంలో కొత్తగా చేరిన గురునాథం గారికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నమస్కారం. సో రేపు మీరు సాధించిన పొదుపు వివరాలని చిన్న చిన్న పేపర్లలో పెట్టి మా ఇంటికి తీసుకురండి. మరి ఈ సమావేశాన్ని ముగిద్దాం. ఈసారికి ఇలా కానివ్వండి. అబ్బా, అదేంటండి, తమరు ఇంతవరకు లుంగినే కట్టలేదా? లేదు, లుంగి నలిగిపోతుందని మడత పెట్టి దాని మీద కూర్చున్నాను. పైగా ఖర్చు లేకుండా ఇస్త్రీ కూడా అయిపోయింది. చూసారా, ఇంతకంటే పొదుపుతనం ఇంకేం కావాలి? ఇంకా ఎందుకు ఈ రిపోర్ట్లో అచీవ్మెంట్స్? వద్దు, మీరే మా సంఘానికి ప్రెసిడెంట్. అవును, ఏకగ్రీవంగా మిమ్మల్ని ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటున్నాం. ప్రెసిడెంట్ రామయ్య గారికి జిందాబాద్. ప్రెసిడెంట్ రామయ్య గారికి జిందాబాద్. ప్రెసిడెంట్ రామయ్య గారికి జిందాబాద్. మీ అందరికీ నన్ను మళ్ళీ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు నా కృతజ్ఞతలు. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ పార్టీ ఇస్తున్నా. అందుకని మీరందరూ మీ మీ ఇళ్లకెళ్ళి నా పేరు చెప్పుకొని మీరు దర్జాగా మీ టిఫిన్ మీరు తినండి. ఏమండి, పెళ్లికి ఎవరెవరిని పిలుద్దాం? పంతులు గారు ఏం చెప్పారు? ఆయన ఎక్కువ ఖర్చు పెట్టడు, మహా పిసినారని చెప్పారు కదా. ఎంత పిసినారైతే మాత్రం చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలుచుకోడా? ఆయన 10 మందికి మాత్రమే భోజనం పెడతాడట. ఇది మరీ విడ్డూరంగా ఉంది. కట్నం ఎలాగో తీసుకోవడం లేదు, కడుపు నిండా తిండి కూడా పెట్టడా? అది మనం వెళ్ళిన తర్వాత గానీ తెలియదు. అవును, మన సుబ్బిగాడేడి? ఫ్రెండ్స్ ని పిలిచొస్తానని వెళ్ళాడండి. ఓహో. ఏమండి, ఈలోగా పేరాయిని పిలిచి మాట్లాడితే? ఇది కరెక్ట్. అయ్యయ్యో, ఏంటి ఇది? ఏం చేస్తున్నావు? బియ్యం ఏరుతున్నానండి. ఏరుతున్నావా, పారేస్తున్నావా? ఎన్నిసార్లు చెప్పానే, నీకు సంసారం ఎప్పుడు వంట పడుతుందో ఏమిటో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైందండి? ఏమిటి నా మొహం? చూడు, ఏంటివి? వడ్లండి. వడ్లా గాడిది గుడ్లా? ఇవి పారేస్తారా? మరేం చేస్తారు? ఏం చేస్తారా? చూడు, ఏంటివి? బియ్యం అండి. అంటే బియ్యం పారేస్తూ బియ్యం ఏరుతున్నావు అన్నమాట. ఇలా రోజుకో గుప్పుడు చొప్పున పారేస్తుంటే సంవత్సరానికి ఎంత అవుతుందో తెలుసా? ఎంత అవుతుందండి? ఎంత అవుతుందా? గుప్పిడి బియ్యం అంటే 40 గ్రాములు వేసుకో. అంటే రోజుకో 40 గ్రాములు చొప్పున వారానికి 280 గ్రాములు, నెలకి 1 కిలో, సంవత్సరానికి 12 కిలోలు. మనకి పెళ్ళై 25 ఏళ్ళయింది. అంటే 300 కిలోలు, 3 బస్తాల బియ్యం పారేసావా? అలాగా? ఏం లెక్క చెప్పినారండి? ఒక ఇంటికి సంవత్సరానికి 12 కేజీలంటే
గ్రామానికి ఎంత, మండలానికి ఎంత, జిల్లాకి ఎంత, రాష్ట్రానికి ఎంత పారేస్తున్నాడు? బాగా చెప్పావు. మీ ఇంట్లో కూడా పొదుపు చేయి. అలాగే. ఇంతకీ ఎందుకు దిగబడ్డావు చెప్పు. ఇంకెందుకు? సంబంధమేనా? అయ్యా అమ్మా కాస్త మజ్జిగ నీళ్ళు. అలాగే. ఇప్పటికి 60 సార్లు ఇచ్చావు. అయ్యా 60 సార్లలో మజ్జిగ నీళ్ళు ఇచ్చింది మొదటిసారే. మిగతా 59 సార్లు మజ్జిగ నీళ్ళలో మజ్జిగ తీసేసి ఇచ్చింది నీళ్ళేగా. అందుకే ఈసారికి ఇలా కాని. గట్లనే. వెళ్ళు. ఇదిగో పంతులు, మొదటి నుంచి కూడా నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. అందుకే నువ్వంటే నాకు ఒక ఇది. ఇంతకు విషయం అంటే చెప్పు. అయ్యా అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం, ఊరు భీమవరం. అవన్నీ నాకు అనవసరం అయ్యా. నా పాలసీ వాళ్ళకి చెప్పావా లేదా? మీ గురించి పూర్తిగా చెప్పినా వాళ్ళు ఒప్పుకున్నారు. తీసుకోండి. మహాప్రసాదం. అయ్యా ఇదిగో అబ్బాయి సీడి. ఇందులో అబ్బాయి ఎక్కడ కనబడతాడయ్యా? ఇప్పుడు ఇది చూడాలంటే DVD ప్లేయర్ తీసుకురావాలి. అది నాకు అనవసరమైన ఖర్చు. కనబడాల్సింది నచ్చాల్సింది అమ్మాయి గారికి. ముందు అమ్మాయిని పిలవండి. అమ్మా అలా ఏంటమ్మా పిలిచావు? పంతులు గారు వచ్చారేంటి? ఇదేంటి 61వ వికెట్టా? అయినా ఇది అయ్యేదా పోయేదా నేను చూడ్డానికి? అమ్మా ఈ సంబంధం తప్పకుండా కుదురు తీరుతుంది, నాది గ్యారంటీ. ముందు అబ్బాయిని చూడమ్మా. అమ్మాయి మాత్రం ఎలా చూస్తుందయ్యా? నాన్న మొన్న మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్న DVD ప్లేయర్ ఉంది కదా, దానిలో చూస్తానులే. అలాగైతే సరే, ఈసారికి ఇలా కానీ. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు. పంతులు గారు పెళ్లి చూపులకు ఎప్పుడు వస్తామన్నారు? పెళ్లి చూపులా? అదో ఖర్చా? అబ్బే లేదండి, డైరెక్ట్ గా మీరే పోయి వాళ్ళతో మాట్లాడొచ్చు, లేకుంటే డైరెక్ట్ గా పెళ్లికి పిలవచ్చు. అలాగైతే సరే, పిలుస్తాను. అయ్యా మరి నా కమిషన్? పంతులు, కట్నం ఇస్తే కమిషన్ గానీ కట్నమే లేకపోతే కమిషన్ ఏంటయ్యా బాబు? ఇస్తే వాళ్ళ దగ్గర పుచ్చుకో. వెళ్ళు. అలాగే అయ్యా, వస్తానమ్మా. ఇంకా బయలుదేరు. ఏంటా చూపు? ఒడ్లు పిచ్చుకలు వచ్చాయంటే నోటి ఖర్చుకుని పట్టుకుపోతాయి. అమ్మా బాబోయ్, ఎన్ని ఒడ్లు! చేట పట్రా. సుబ్బు, ఎక్కడున్నావు సుబ్బు? ఏం చేస్తున్నావు? నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా? నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే. అలా నీ పేరెంత బాగుంది. సుబ్బు, నేను నీకు నచ్చానా? నచ్చావు కాబట్టి సిడీలో నా ఫోటో నీకిచ్చా. మరి నేను నచ్చావు కాబట్టే పిలిచా. మా డాడీ కూడా మీ డాడీతో మాట్లాడడానికి వచ్చారు, తెలుసా? ఓ తెలుసు. మా నాన్న కూడా మీ నాన్నతో మాట్లాడటానికి వచ్చాడు, తెలుసా? అయితే అంతా ఓకే అన్నమాట. అన్న మాటలో ఉన్న మాటలో తర్వాత మనిద్దరం కలుసుకుని మాట్లాడేది ఎప్పుడు? ఆశ. మనం కలుసుకోవాలన్నా మాట్లాడుకోవాలన్నా ముందు భజంత్రీలు మోగాలి. అంతవరకు ఆగల? తప్పదు. అలా రాయిలా.
వచ్చేసారు. రండి బాబు గారు, రండి. అల్లుడు గారు. బాగున్నారా వదిన గారు? బాగున్నాం. అల్లుడు గారు వెళ్ళి కాళ్ళు కడుక్కోండి. వద్దులేండి, నేను కడిగితే అతకదు. కడిగితే అతకదా? సరే మీరు వెళ్ళి కడుక్కోండి. అలాగే బాబు గారు, పద. అన్ని నీళ్లు వేస్ట్ చేయకండి, ఎందుకంటే పొదుపు ముఖ్యం కదా. ఈసారికి ఇలా కానీ రండి. పద. బావగారు, బావగారు భజంత్రిల చప్పుడు వినపడుతుంది, వాయించే వాళ్ళు కనపడరా? ఈ టేప్ రికార్డర్ లో టేప్ రికార్డర్ లోంచా? ఎవరు వాయించారు, ఎక్కడి నుంచి వచ్చిందన్నది కాదు, సౌండ్ ముఖ్యం. కొత్త విషయమే. అదే 5-6 వేలు పెట్టి భజంత్రీలు వాళ్ళని ఎందుకు పెట్టడం దండగా, ఏమంటారు? అవునవును. ఈసారికి ఇలా కానివ్వండి. మీరంతా దారిలో కాఫీలు టిఫిన్లు కానిచ్చారనుకుంటా, ఏకంగా రాత్రికి భోజనాలు ఏర్పాటు చేస్తానే. సరే సరే సరే, అలాగే కానివ్వండి. అలా చూస్తూ నిలబడతావే, వాళ్ళందరికీ రాత్రికి భోజనాలు ఏర్పాటు చూడు, కొంచెం తగ్గించి ఉండు. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టు. బావగారు, మీరందరూ సిగ్గు లేకుండా, అదే మొహాట పడకుండా మీకేం కావాలన్నా నన్ను అడగండి, ఎందుకంటే ఆడపిల్లల తండ్రిగా మీకు నేను మర్యాదలు చూడాలి కదా. అది సరే, ఆ పందిరేమిటి విచిత్రంగా ఉంది? దాన్ని పందిరి అనరు బాబు, మండపం. అదే మీ పెళ్లి కళ్యాణ మండపం. ఈసారికి ఇలా కానివ్వండి. అది కళ్యాణ మండపం నాకు పాడే. తప్పు బాబు, చూడు ఆ కొబ్బరాకులు, మామిడి తోరణాలు, వాసాలు బాగోలేదు. మా పేరయ్య మీకు చెప్పుంటాడే. చెప్పాడు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్ద పందిరే వేశారు. బాగుంది బాగుంది బాగుంది. బాగా అలిసిపోయినట్టు, లోపలికి రండి, రెస్ట్ తీసుకుంటారు గాని. రండి, ఇదే మీ రెస్ట్ రూమ్. వంట కాగానే మీ కబురు పెడతానే. ఒక్క పోస్తే విసురుకోండి. ఈ 2 రోజులు భాగవతానికి ఫ్యాన్లు ఎందుకని బిగించలేదు, మీరు కాస్త అడ్జస్ట్ అవ్వాలి. మీరు అడ్జస్ట్ అవుతారు నాకు తెలుసు. ఈసారికి ఇలా కానివ్వండి. అన్నయ్య గారు, ఏంటమ్మా? పెళ్లి సందడి గాని బంధువుల హడావిడి గాని ఏమీ కనిపించడం లేదే. మా సైడ్ వాళ్ళని ఎలాగో పిలిపించలేదు, కనీసం మీ వాళ్ళనైనా. నేనే ఎవరిని పిలవలేదు, ఎందుకు దండగా. వచ్చి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, బాగా మింగి 4 అక్షింతలు వేయటం తప్ప, పైగా మర్యాదలు చేయలేదని నానా మాటలు అంటారు. పిలవడం ఎందుకు, అనిపించుకోవడం దేనికి, ఏమంటారు? అవునులేండి. అయినా పెళ్లికి ముఖ్యులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, వాళ్ళని కన్నవాళ్ళు, అంతే కదా. వీళ్ళుంటే చాలు. మావగారు, కనీసం లైటింగ్. అబ్బాయి ఏదో ముచ్చట పడుతున్నాడు ఈసారికి. ఎందుకయ్యా లైటింగ్ దండగా, అసలే దేశం పవర్ షార్టేజ్ లో ఉంది. అయినా కళ్యాణ మండపాలు, కరెంటు దీపాలు ఎందుకయ్యా, ఎవరు తిన్నట్టు, అనవసరమైన ఖర్చు తప్ప. ఏమంటారు బావగారు? ఎంత సింపుల్ గా చేస్తే అంత సంతోషం. ఆ డబ్బుతో అమ్మాయికి అల్లుడు గారికి ఏ ఫ్లాటో నగా నట్రో కొనొచ్చుగా. ఏమంటావు చెల్లెమ్మా? నేను వస్తా, మీకు మరి భోజనాలకి లేట్ అయిపోతుంది. ఈసారికి ఇలా కానివ్వండి. ఉడికెత్తి చచ్చిపోతున్నాను, పైన ఫ్యాన్ లేదు, నా పాడేలేదు. విసుక్కోకున్నా, ఇది ఉందిగా, ఇలా విసురుకో. అమ్మా, మనం వచ్చింది నా పెళ్లిగా, నా తద్దినానిగా. ఏం మాటలు రావి? లేకపోతే ఏంటమ్మా, కళ్ళు మూసుకుని ఇళ్ళ చిలకలు అట్టక్కని ఫోటో తీశాను. నా కర్మ ఇలా కాలింది, నాకు అవ్వాల్సిందే. అమ్మో, ఆకలి కూడా వేస్తుంది. భోజనాలు అంటున్నాడు, ఏం పెడతాడో. తిన్న తరగదని జవ పెడతాడా? నాకు కర్మరా బాబు. పెళ్ళంటే ఎన్ని కలలు కన్నాను. పెద్ద పెద్ద లైట్లు, లాల్ బహదూర్ స్టేడియం అంత మండపం, బెంజి కారులో ఊరేగింపు. ఆపుతావా? 100 పెళ్లి చూపులు చూసిన వాడికి ఇవన్నీ కుదరవు. బెంచి కారు వసతులండి బాగున్నాయా? ఇవి వసతులా?
ఓహో ఇది రెస్ట్ రూమ్, మా బాత్రూమ్ అంతా లేదు. 2 కొబ్బరి మట్టలు అడ్డం వేసి దాన్ని వాడు కళ్యాణ మండపం అంటాడా, పైగా వచ్చేటప్పుడు దారిలో టికెట్ చేసి వచ్చుంటారుగా అంటాడా వాడు. అసలు మమ్మల్ని ఏమనుకుంటున్నాడా వాడు? పిసినారంటే ఏదో కాస్త జాగ్రత్త పడు కదా అనుకున్నాను, కానీ ఇలా గడ్డి తినే పిసినాడు అనుకోలేదు. వెదవని నేను ముందే చెప్పాను కదయ్యా. ఏం చెప్పావయ్యా? అదే ఆయన పిసినారు రామయ్య గారని. అసలు ఈ మాత్రం కూడా చేస్తారనుకోలే నేను. సర్లే నాకు ఆకలయ్యా. సార్ మీరేం వరి కాకండి, స్పెషల్ గా మీకు అరేంజ్ చేస్తా కదా. నేను ఇప్పుడే ఈ టిఫిన్ తీసుకొస్తా. సంబంధం ఒకటి తెచ్చావు నువ్వు. యావండి ఇతను ఏం తెస్తాడో ఏమో, నాకు అసలే నీరసంగా ఉంది. అమ్మా నీకు నీరసంగా ఉందా? నాకెంత హుషారుగా ఉందో. నీ 100వ పెళ్లి చూపుతోనే చంపుతున్నావు, మళ్ళీ మీద పడి కూడా తొక్కి చంపుతావా? ఏంటో షష్టి పూర్తి వయసు వచ్చింది, ఇప్పుడు పెళ్ళి. బాగానే ఉన్నావులే. హాయ్ మోహన్, నువ్వేంటి ఎలా వచ్చావు? మొత్తానికి పెళ్లి కొడుకు పోయావు. ఒరేయ్ చెయ్యలేగవరా, కంగ్రాచులేషన్స్. ఎవరి కొత్త శాలరీ సరాసరి ఇంట్లోకి దిగబడిపోయింది. యారా పిలవనంత మాత్రం నీ పెళ్లికి రాననుకున్నావా? పెళ్లి చాలా సింపుల్ గా చేసుకుందాం. అల్లుడు ఎవరయ్యా ఈ కొత్త శాలరీ? ఇతనా మోహన్ అని నా ఫ్రెండ్. ఫ్రెండ్? సారీ, అవుటర్స్ నాట్ అలౌడ్. నీకు చెప్పాగా? చెప్పారు మామగారు. అంటే మోనా కాదు మోహన్. ఏదో ఒకట్లేవయ్యా, నేను బయట వాళ్ళని పిలవలేదు. ఈడు బయటోడు కాదు, నా చుట్టం కాకపోతే నాకు అందరూ బయట వాళ్లే. మామగారు నీ ఫ్రెండ్ అన్నావు కదా. చూడు బాబు, ఎలాగూ ఊపుకుంటూ వచ్చావు కాబట్టి నువ్వు హాయిగా ఆనందంగా నీ ఫ్రెండ్ పెళ్లి చూసి 4 అక్షింతలు వేసి వెళ్ళిపో. బట్ నో టిఫిన్, నో కాఫీ, నో వాటర్ అండ్ మీల్స్ ఆల్సో. మామగారు మీకు దీనికి మాత్రం తక్కువ లేదు. ఈసారికి ఇలా కానిచ్చేయండి. ఒరే సుబ్రహ్మణ్యం, ఇదేంట్రా నీ పెళ్లి భోజనం ఫుల్ గా లాగించేద్దామని దారిలో ఏం తినకుండా వచ్చాను. నా బాధ ఎవరితో చెప్పుకోమంటావరా? వాడి ఒంట్లో షుగర్ ఉందని ఇంట్లో రేషన్ కార్డు తీసుకెళ్లి గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పేశాడు. అది నా మావ క్యారెక్టర్. ఇదిగో ఈసారికి ఇలా కానిచ్చే. అయ్య బాబాయ్, ఆ డైలాగ్ నాకు వచ్చేసిందండి. కానిస్తాను రా, ఎలా కానిస్తానో రేపు ఆఫీసులో చూద్దు గాని. ఆల్ ది బెస్ట్, వస్తాను. గిఫ్ట్ ఏమన్నా తెచ్చావా? అంతూసాడేంటి? ఓం మహాగణాధిపతే నమః. ఓం గం గణపతే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయామి. ఏమిటండి ఇది? మన కర్మనే 100వ పెళ్లి చూపులు ఇలాగే ఉంటది. అక్కడ పెట్టు. పంతులు గారు ఇంకేమైనా కావాలా? ఇప్పటికి తెప్పించింది చాలు. పంతులు ఈసారికి ఇలా కానీ. ఏంటండి నీకు మతిపోయిందా? అంత ఖరీదైన దండలు ఎందుకు తెప్పించావు? నేనెక్కడ తెప్పించానండి, మగపెళ్లి వారే తెప్పించారు. వాళ్ళు తెప్పించారా? అయితే ఈసారికి ఇలా కానివ్వండి. అలాగే. దేవి నారాయణ నమోస్తుతే. కానీ ఇప్పుడు చెప్పను, తర్వాత చెబుతాను. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. అవునవును, నేను అదే అనుకుంటున్నాను. అవునవును,